ఈ రోజు మనం ప్రపంచంలోనే అతి గొప్పదైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, అందులో ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం. కలియుగ ప్రజలను కాపాడటానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి. కలియుగ వైకుంఠం అనే పేరు తిరుమల కొండకు కలిగి ఉండటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దగ్గర నుండి దర్శించుకుంటే స్వయంగా స్వామివారు అక్కడ ఉన్నట్లు, దీవిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే భూప్రపంచం నుండి వెంకటేశ్వర స్వామి దగ్గరకు దారి తిరుమల కొండ నుండి ఉందని అంటారు. మీరు అన్నిటికంటే ముందు తెలుసుకోవలసిన విషయం, మీరు ఎప్పటి నుండో నమ్ముతున్న కొన్ని నిజాలను కేవలం పుకార్లు అని నేను మీకు తెలియజేస్తాను. వెంకటేశ్వర స్వామి తల వెనుక జుట్టు ఉందన్న విషయం పచ్చి అబద్ధమని ఒక 8 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూలో టీటీడీ ప్రధాన అర్చకులైన రమణ దీక్షులు గారు తెలియజేశారు. అసలు చెమట పట్టడం, గోర్లు పెరగటం వంటివి మానవులకు జరిగే మార్పులు. ఆ మార్పులన్నీ ఒక దేవుడికి కూడా జరుగుతాయి అనేది ఒక అబద్ధం. ఆ పుకారును మీరు నమ్మకండి. తిరుపతి ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఎవరికీ తెలియకుండా ఒక ఊరు ఉండటం, అక్కడ నుండి దేవునికి పూజించే పువ్వులు రావటం అనేది కూడా ఒక అబద్ధమే. వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ ఉన్న పువ్వులను లేదా భక్తులు ఇచ్చే పువ్వులను మాత్రమే దండలుగా కట్టి స్వామివారికి పెడతారు. ఇదే అసలైన నిజం కూడా. 18వ శతాబ్దంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 12 ఏళ్ళు మూసేశారు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. దీనికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. అసలు ఒక్కరోజు కూడా తప్పకుండా ఈ రోజు వరకు ప్రతిరోజు స్వామివారికి పూజలు చేయడం కొనసాగుతూనే వస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే, అందరూ తిరుమలలో తలనీలాలు సమర్పించుకుంటే మొక్కు తీరుతుందని తెలుసు, కానీ అసలు వాటి కారణాలేంటో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి భూప్రపంచంలో ఉన్నప్పుడు ఒక తెలియని ఆపదలో తన కొంత జుట్టును కోల్పోతారు. అప్పుడు గంధర్వపు యువరాణి అయిన నీలాదేవి వెంకటేశ్వర స్వామిని చూసి అక్కడ జరిగిన విషయాన్ని మొత్తం తెలుసుకొని భద్రంగా తనలో కొంత జుట్టును తీసి కత్తిరించి ప్రేమగా వినయపూర్వకంగా స్వామివారికి తలపై పెట్టుకోమని అర్పిస్తుంది. తన భక్తిని చూసి ఆనందించిన వెంకటేశ్వర స్వామి, భక్తులు నా వద్దకు వచ్చి వారి తలనీలాలు సమర్పిస్తే కోరికలన్నీ తీరుతాయని మాట ఇస్తాడు. అప్పటి నుండి కోరిక తీరాలని కొందరు, కోరిక తీరిపోయిందని మరికొందరు అక్కడికి వెళ్ళి వాళ్ళ జుట్టుని త్యాగం చేస్తూ గుండెను గీయించుకుంటారు. అందరూ తెలుసుకోవలసిన మరో విషయం, బ్రిటిష్ వారు తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు ముట్టుకోలేకపోయారు? నిజం ఏమిటంటే వాళ్ళు ముట్టుకోలేదు అన్నది ఒక అబద్ధం. 18వ శతాబ్దంలో హిందూ రాజులందరూ ఓడిపోవటం వలన తిరుపతి దేవస్థానం అప్పట్లో నవాబుల చేతికి వెళ్ళిపోయింది. కానీ 1801లో బ్రిటిష్ వాళ్ళ అప్పు తీర్చలేక నవాబులు మన దేవస్థానాన్ని బ్రిటిషర్ల చేతికి అందించారు. 1803లో చిత్తూరు కలెక్టర్ ఒక రిపోర్టును బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు పంపడం జరిగింది. రిపోర్ట్లో గుడి తాలూకా ఖాతా నుండి పూజలు, భూమి, ఆదాయం, ఖర్చు వరకు అన్నీ అందులో రాయటం జరిగింది. ఆ తర్వాత 1842-43 మధ్యలో బ్రూస్ అనే చిత్తూరు కమిషనర్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ను తయారు చేశారు. దానినే బ్రూస్ కోడ్ అనేవారు. బ్రూస్ కోడ్లో మొత్తం 42 నిబంధనలు రాసి తిరుమల తిరుపతి అడ్మినిస్ట్రేషన్కు మార్గదర్శక పుస్తకంలా దానిని పంపించారు. ఆ 42 నిబంధనలలో ఒక నిబంధన ఏమిటంటే, హిందువులు కాకుండా వేరెవరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ప్రవేశించడానికి వీలు లేదని రాశారు. అందుకు గాను బ్రిటిషర్లకు తిరుపతి మీద ఆశ కలగలేదు. ఇంకో కారణం ఏమిటంటే, తిరుమల కొండపైన గుడి తప్ప ఇంకేమీ ఉండేది కాదు అప్పట్లో. కాబట్టి ఆ భూమిని కబ్జా చేయటం వలన హిందూ ముస్లింల తగువులు కానీ, భూమిని ఆక్రమించుకున్నందుకు వారికి లాభం కానీ కనిపించలేదు. దీనిని ఇండియాలో ఒక భాగంగానే చూశారు తప్ప అంతకు మించి అందులో ఉన్న గొప్పతనం గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మరో విషయం ఏమిటంటే, తిరుమలలో 1831 నుండి 1841 వరకు అంటే 10 సంవత్సరాలలో ఆలయం యొక్క ఆదాయం అప్పట్లోనే 10 లక్షలు వచ్చింది. ఇప్పుడు అది తక్కువగా అనిపించినా దాదాపు 10 సంవత్సరాల క్రితం అంటే అది చాలా ఎక్కువే అని అర్థం. ఇక మనం తిరుపతిలోని 7 గ్రేట్ హిల్స్ గురించి తెలుసుకుందాం. వీటికి ఉన్న మరో పేరే సప్తగిరులు. పురాతన కాలం ప్రకారం ఆదిశేషుడి 7 తలల్ని తిరుపతిలో 7 కొండలుగా భావిస్తారు. ఆ కొండల పేర్లు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ కొండలను పైనుండి చూస్తే ఒక సర్పంలాగా ఆదిశేషుడి ఆకారంలో కనిపిస్తాయి. అన్ని కొండలలో ఆలయం ఉన్న వెంకటాద్రి కొండ
తక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. స్వామివారిని చేరుకోవటానికి మొత్తం 5 మార్గాలున్నాయి. ఒకటి అందరూ ఎక్కే మార్గం అలిపిరి మెట్ల మార్గం. ఇది 12 కిలోమీటర్లు ఉంటుంది. మరియు ఇంకొకటి 19 కిలోమీటర్లు కలిగిన వాహనాల మార్గం. ఈ రెండూ కాకుండా మరొకటి చంద్రగిరి నుండి ఉంటుంది. దానినే శ్రీవారి మెట్టు అంటారు. ఇది కూడా కాలినడక మార్గమే, అడవుల మధ్యలో నుండి ఉంటుంది. కాకపోతే ఇది కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. 4వది మామండూర్ రైల్వే స్టేషన్ నుండి, అలాగే 5వది నాగపట్నం నుండి ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గంలో 3550 మెట్లు ఉంటాయి. అందులో 2 సెక్షన్లు కాస్త ఎత్తుగా ఉండటం వలన ఎక్కడంలో కాస్త కష్టంగా ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో గాలి గోపురం వరకు 2000 మెట్లు ఉంటాయి. రెండవ సెక్షను మోకాలు పర్వతం. ఇక్కడ 500 మెట్లు మోకాలకు తగిలేటట్లు ఉంటాయి. అలాగే చాలామంది ఇక్కడ మోకాళ్ళతోనే మెట్లు ఎక్కడం జరుగుతుంది. ఇప్పుడు సప్తగిరుల గురించి వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటిది శేషాద్రి. సప్తగిరులలో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువుదీరి ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాగా ఆదిశేషువు అడ్డగించాడు. కొంతసేపు వారి మధ్య వాదాపవాదనలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవటంతో స్వామివారు లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులలో తేల్చుకునే మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేముంది, పట్టు సడలింది. క్షణకాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించేశాడు. బాధకు గురైన ఆదిశేషువును ఓదారుస్తూ విష్ణువు, బాధపడకు శేష, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. ఈ కొండ కూడా నీ పేరు మీదే ఉంటుందని విష్ణువు మాట ఇస్తూ ఆ కొండకి ఆ పేరు పెట్టడం జరిగింది. తర్వాతది నీలాద్రి కొండ. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తురాలు పేరు నీలాంబరి. ఆమె పేరు మీదనే స్వామి తన 7 కొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీదే రూపొందింది. తలనీలాలు సమర్పణ అనేది భక్తుల అహంకారం అనే విసర్జనకు గుర్తు. 3వది గరుడాద్రి. దాయుదులైన కద్రువ పుత్రులను సంహరించిన గరుత్మంతుడు పాప పరిహారార్థం విష్ణువు గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షం అవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరం ఇవ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి తానే ఈ 7 కొండల మీద వెలియున్నది తెలిపి అతన్ని కూడా శైలి రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారు. అదే గరుడాచలం. 4వది అంజనాద్రి. వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదు. దానితో ఆమె ఆకాశగంగా అంచున ఉన్న కొండల మీద ఏళ్ల తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని, అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని అంటారు. 5వది వృషభాద్రి. కృతయుగంలోని తుంబర తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారి కూడా కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని ఉందని చెప్పాడట. చాలా కాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడ ఉన్న పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అదే వృషభాద్రని పురాణ గాథ. 6వది నారాయణాద్రి. విష్ణు దర్శనం కోసం తపస్సు చేయడానికి సంకల్పించిన నారద మహర్షి తన తపస్సుకు భంగం కలిగించకుండా ఉన్న స్థలాన్ని ఎక్కడ ఉందో చూపవలసిందిగా బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశాన్ని చూపించాడు. అక్కడ స్వామి సాక్షాత్కారాన్ని పొందిన నారద మహర్షి తను తపమాచరించిన స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతోనే పిలిచేలా వరం ఇవ్వమన్నాడు. ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసినందుకు నారాయణాద్రి అనే పేరు వచ్చిందని చెబుతారు. 7వది వెంకటాద్రి. కలియుగ దైవం వెలిసిన తిరుమలగిరి ఇది. వేయం అంటే పాపాలు అని, కట అంటే కరించడం అని అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్ర గిరిని వెంకటాద్రి అంటారని ప్రతీతి. సప్తగిరుల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అసలు తిరుపతి గుడిని ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారో తెలుసుకుందాం. క్రీస్తు శకం 300 నుండి తిరుపతి గుడిని కట్టడాలు జరుగుతున్నాయి. కానీ తిరుపతిలో మొదటి గుడి కట్టింది మాత్రం
తొండమాన్ రాజు. విష్ణువు అతని కలలో రావటం వల్ల ఆ గుడి కట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ గుడి ఎన్నో రాజుల ద్వారా దానాలు చేయటం, ఎందరో రాజులు చేతులు మారటంతో ఆ గుడి పెరుగుతూనే వచ్చింది. 9వ శతాబ్దంలో కాంచీపురం పల్లవులు, 10వ శతాబ్దం తంజావూరు చోళులు, మదురై పాండ్యులు, ఆ విధంగా 14, 15వ శతాబ్దం వరకు భద్రపరచడం జరిగింది. వీరంతా చాలా డబ్బుని, బంగారాన్ని, వజ్రాలను, బంగారు ఆభరణాలను సమృద్ధిగా గుడి కోసం దానం చేశారు. కానీ విజయనగరపు రాజులు శ్రీ కృష్ణదేవరాయపు కాలంలో అతను చేసిన దానాల వల్లనే గుడి యొక్క లోపల భాగం మొత్తం అందంగా బాగు చేయడం జరిగింది. ఆ తర్వాత హిందూ రాజులు ఓడిపోవటం, ముస్లిం రాజుల చేతికి వెళ్ళటం, ఆనాటి నుండి అటు నుంచి బ్రిటిష్ చేతికి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత 1843లో మరాఠా జనరల్ రఘుజీవన్ భోంస్లే గారు గుడి తాలూకా పరిపాలనని, ఆస్తులను తిరుపతిలో ఉన్న హతీరాం బాబాజీ మఠానికి ఆ బాధ్యతను అందించడం జరిగింది. దీని తర్వాత 1932లో ఎటువంటి లాభం ఆశించని ఒక సంస్థను నిర్మించారు. అదే తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ యాక్ట్ కింద 1932లో దానిని సరిచేసి మొత్తం ఆలయాన్ని బాగు చేయడంతో ఈరోజు తిరుమల ఇంత వైభవంగా దర్శనమిస్తుంది. సో ఫ్రెండ్స్, మన ప్రపంచంలో ఉన్న అతి గొప్ప దేవాలయాల్లో ఒకటైన తిరుమల తిరుపతి యొక్క ఎన్నో రహస్యాలను, పుకార్లను ఈరోజు తెలుసుకున్నారు కదా. ఇలానే మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మరియు వాస్తవాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఓం నమో వెంకటేశాయ.